నమస్తే. నేను 25 ఏళ్ల తర్వాత తూర్పు హైదరాబాద్ దశ తిరిగిందంటున్నారు నిపుణులు. రానున్న రోజుల్లో అక్కడ స్థలాల రేట్లు మరింత పెరిగే అవకాశం ఉన్నందున మధ్య తరగతి ప్రజలకు అందుబాటులోనే అక్కడ ధరలు ఉన్నందున అందరూ కూడా అక్కడ మొగ్గు చూపుతున్నారు. ఇల్లు కొనే వాళ్ళు కావచ్చు, స్థలాల మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కావచ్చు. ఇప్పుడు అందరి దృష్టి కూడా తూర్పు హైదరాబాద్ మీద ఉంది. సో ఇందులో నిజం ఎంతుంది? నిజంగానే అక్కడ స్థలం కొంటే డబల్ అయ్యే ఛాన్స్ ఉందా? అది మరి డబల్ అవ్వాలంటే ఇంకా ఎన్నేళ్లు పట్టొచ్చు? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్, లెజెండరీ అవార్డ్ విన్నర్, టెడెక్స్ స్పీకర్. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, తూర్పు హైదరాబాద్ 25 ఏళ్ల తర్వాత అక్కడ కొనుగోలుదారులు మరింత ఘోరంగా పెరిగారు. అందరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, అందరు చక్కగా ఇల్లులు కట్టుకుంటున్నారు, ఇండివిజువల్ ఇల్లులు కట్టుకుంటున్నారు. అంటే మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండడం వల్ల కట్టుకుంటున్నారా, లేదంటే రానున్న రోజుల్లో అక్కడ ఎక్కువగా ధరలు పెరిగే అవకాశం ఉందంటారా రియల్ ఎస్టేట్ ధరలు? చాలా లేటెస్ట్ క్వశ్చన్. దీనికి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. 30 సంవత్సరాల క్రితం, అంటే సమ్వేర్ ఇన్ 1995 ఆ ప్రాంతాల్లో విజయవాడ హైవే అనేది చాలా ఫేమస్ హైవే. రియల్ ఎస్టేట్ ఫస్ట్ గా స్టార్ట్ అయింది ఈస్ట్ జోన్ లో, అటుపక్కే స్టార్ట్ అయింది. కానీ గవర్నమెంట్లు మారుతూ, ప్రియారిటీలు మారుతూ, ఎవరి జిల్లాలో, ఎవరి రాష్ట్రంలో, ఎవరు విలేజ్ లో, ఎవరు గ్రామంలో డెవలప్ చేసుకుంటూ పార్టీ టు పార్టీ, సీఎం టు సీఎం మారుతూ ఫోకస్ అనేది ఈస్ట్ నుండి వెస్ట్ షిఫ్ట్ అయింది. ఇది హిస్టరీ. ఒకప్పుడు విజయవాడ ఎంత టాప్, ఇప్పుడు విజయవాడ అంత జీరో అయింది అనేది లాస్ట్ ఒక 5-10 years చూస్తున్నాం. అయితే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రణాళికల్లో కొద్ది తేడా వచ్చింది, ఆలోచనలో కొద్ది మార్పు వచ్చింది. పశ్చిమ జోన్ లో ఎవరు సామాన్య ప్రజలు, మధ్యతరగతి కుటుంబీకులు కొనుక్కోలేని పరిస్థితి ఉంది. ఇది ఒక రీజన్. ఎందుకంటే వెస్ట్ జోన్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, బుల్లెట్ ట్రైన్ కూడా మాట్లాడుతున్నారు షాద్నగర్కి. సో ఇవన్నిటి వల్ల ఏమైందంటే ఇండస్ట్రీ జోన్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, పెద్ద పెద్ద కంపెనీలు మన ఇండియా కోసం, ఫార్మా కంపెనీలు రియల్ వస్తున్నాయి. సో అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ ఎక్కువ ఉంది. మన ఓవరాల్ ట్రిపుల్ అయిన తర్వాత చాలా మెరుగుపడుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వెస్ట్ జోన్ అనేది గత ప్రభుత్వం ఉన్నప్పుడు బాగా పెరిగింది. అయితే ఈస్ట్ జోన్ అన్న వరంగల్ హైవే కానీ, సాగర్ హైవే కానీ, విజయవాడ హైవే కానీ, ఇప్పుడున్న సీఎం ప్రణాళిక ఏంటంటే మొత్తం స్టేట్, మొత్తం అన్ని సిటీల్లో డెవలప్ అవ్వాలి. ఎందుకంటే కొనుక్కోవాలంటే ఇప్పుడు వెస్ట్ జోన్ లో 10,000 ఉంది అనుకోండి, ఈస్ట్ జోన్ లో 5-6 వేలు, 4 నుండి 5-6 వేలలో దొరికిపోతుంది. సేమ్ ఫ్లాట్, సేమ్ కన్స్ట్రక్షన్. కానీ ఆ ప్రాముఖ్యత రాలేదు. ఇప్పుడు రానున్న మేబీ నెక్స్ట్ 5-10 years లో, 25 సంవత్సరాల క్రితంతో మళ్ళీ ఆ స్టేజ్ రాబోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చేసాయని చెప్పను, రావడానికి ప్రణాళికలు చాలా కట్టుదిట్టంగా జరుగుతున్నాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్టర్స్ ఎవరైతే 5-10 years వెయిట్ చేయగలుగుతారో వాళ్ళు వెస్ట్ జోన్ లో ఉన్న రేటుకి 50% లోనే కొనుక్కునే అవకాశం ఉంది. అదే ఏరియా, అదే ఫ్లాట్, అదే కన్స్ట్రక్షన్. సో ఇన్వెస్టర్స్ మైండ్ సెట్ ని షిఫ్ట్ చేస్తున్నారు. అటు సౌత్ కి, ఇటు ఈస్ట్ కి, ఇటు నార్త్ కి షిఫ్ట్ చేస్తున్నారు. ఆ షిఫ్ట్ అనే దీంట్లో తక్కువ. ఇప్పుడు ఏంటంటే మా పబ్లిక్ ఏంటంటే ఎవరందరూ ఒక ప్రోడక్ట్ వాడుకుంటే మిగతా 10 మంది 100 మంది అదే ప్రోడక్ట్ వాడతారు. ఇప్పుడు గోల్డ్ రేట్ ఎందుకు పెరిగింది? అందరూ గోల్డ్ కొనడం మొదలు పెట్టారు. వెస్ట్ జోన్ లో ఎందుకు పెరిగింది? అందరూ వెస్ట్ జోన్ లో కొనడం మొదలు పెట్టారు. సో దీనివల్ల ప్రాముఖ్యత ఎక్కువ ఉంది. కానీ ఇప్పుడున్న సర్కారు వెస్ట్ జోన్ లో ఫోకస్ తో పాటు మిగతా జోన్ లో కూడా సరిసమానంగా చెయ్యాలి. శ్రీశైలం హైవే కానీ, విజయవాడ హైవే కానీ, సాగర్ హైవే కానీ, వరంగల్ హైవే కానీ, కోంపల్లి హైవే కానీ, డిఫరెంట్ హైవేస్, స్టేట్ హైవేస్, నేషనల్ హైవేస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, సాటిలైట్ టౌన్షిప్స్, ఫార్మా క్లస్టర్స్, ఫార్మా విలేజెస్ అనేవి కట్టుబడి. ఇప్పుడు 4 cities మనం లాస్ట్ టైం డిస్కస్ చేసాం. 30,000 ఎకరాల్లో సిటీ డిజైన్ అవుతుంది. ఆ 30,000 ఎకరాలు ఆ సిటీ కానీ డెవలప్ అయితే ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ సిటీ అవుతుంది. సో ఈస్ట్ వైపు ఇన్వెస్ట్మెంట్ చేసాలి. ఇప్పుడు పెద్దగా లేవు, బట్ వస్తాయని ఆలోచన, ప్రణాళికలు చేయడం వల్ల ఇన్వెస్టర్స్ ఇప్పుడే మేలుకొని అలారం చేస్తాం. కొనుక్కోవాలనుకుంటే బట్ వెయిట్ చేయాలి. 8-10 years అనేది వెయిట్ చేస్తేనే అప్రిషియేషన్ ఉంటుంది. ఇక్కడ వచ్చినంత త్వరగా అక్కడ వచ్చే అవకాశాలు లేవు.
బట్ మీకు ఓన్లీ అడ్వాంటేజ్ బయర్ కి ఇన్వెస్టర్ తక్కువ రేట్లో కొనుక్కోవచ్చు మీరు. ఇప్పుడు తూర్పు వైపు అందరూ చూస్తున్నారు. మరి ఇదే తరుణంలో అక్కడ ఏది కొనుక్కుంటే బెటర్ అంటారు? స్థలాలు కొనుక్కుంటే బెటర్ అంటారా? వెంచర్స్ కొనుక్కుంటే బెటర్ అంటారా? లేదంటే ఒక ఇండివిజువల్ హౌస్ కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టేసేసి రెంట్ కి చేసేస్తూ ఉంటారు కదా, అది కావచ్చు. ఇలా ఏది కట్టుకుంటే బెటర్ అంటారు సార్? సో ఈ రియల్ ఎస్టేట్ లో కూడా భూమి మీద ఎవరైనా పెట్టుబడి పెట్టినోడు బాగుపడ్డా గానీ చెడిపోలేదు. ఇది నెంబర్ 1 స్టేట్మెంట్. ఎందుకంటే భూమికి ఉన్న ప్రాముఖ్యత రోజు రోజుకి మీరు పడుకున్నప్పుడు కూడా మీ నిద్రలో ఆస్తి రెట్టింపు అయ్యేది ఏదైనా ఉంటే ఫస్ట్ రియల్ ఎస్టేట్. ఎందుకని చాలాసార్లు చెప్పాను, పేదవాడు, లో క్లాస్ ఫ్యామిలీ, రిక్షా తొక్కాడు, ఆటో తొక్కాడు, మిడిల్ క్లాస్ వాళ్ళు ప్రతి సామాన్య కుటుంబానికి ఒక 100-200 గజాలు జాగా కొనుక్కొని సిటీకి దూరంగా పెట్టుకోవడం మంచిది. ఒక అర కేజీ గోల్డ్, అర కేజీ సిల్వర్ కూడా ఇంట్లో పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. కాబట్టి మీరు రెంట్ ఇంట్లో ఉన్నారనుకోండి, టెనెంట్ మీరు రెంట్ కట్టరు, ఓనర్ రెంట్ కట్టదు, మనం బయట వేస్తాడు. అప్పుడు రోడ్డు మీద ఎవడు ఉంటారు, ఉండలేరు. మనం జాగా ఉంటే చిన్న గూడ్స్ వేసుకున్న పచ్చడి మీద తిని బతకచ్చు. ఇది ఒక పాయింట్. సో ఇన్వెస్ట్ చేసుకుంటే అంటే వాటి పర్పస్ బట్టి, అంటే బయ్యర్ దేనికోసం కొనుక్కుందాం అనుకుంటున్నాడు, ఉండడానిక, ట్రేడింగ్, స్పెక్యులేషన్, రిటర్న్స్, రెంటల్ రిటర్న్స్, లాంగ్ టర్మ్ అప్రిషియేషన్. దీన్ని బట్టి ప్లాటు మంచిదే, విల్లా మంచిదే, ల్యాండ్ మంచిదే, అపార్ట్మెంట్ మంచిదే, కమర్షియల్ బిల్డింగ్ మంచిదే, రీటైల్ స్పేస్ మంచిదే, ఆఫీస్ స్పేస్ మంచిదే, గోడౌన్ మంచిదే, వేర్ హౌసెస్ మంచిదే, రిసార్ట్స్ మంచివే, అన్ని మంచివే. జరిగినంతకాలం ఓకే. తెలుగులో సామెత జరిగితే జల్లిళ్ళతో నీళ్లు మోయొచ్చంట. విన్నావా సామెత? జరిగితే జల్లిళ్ళు, కలిసి వచ్చే కాలం నడిచి వచ్చే కొడుకు పుడతాడంట. అట్లా అంటే ఈస్ట్ లోని కానీ, వెస్ట్ లో కానీ, నార్త్ లో కానీ కొన్ని ఐడెంటిఫైడ్ ఏరియాస్ ఉంటే అక్కడ కొద్దిగా ఫాస్ట్ గా రెట్టింపు అవుతుంది. ఎక్కడ రెట్టిన లొకేషన్ బట్టి, లొకేషన్ చుట్టూ ఏమున్నాయి, లొకేషన్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, అర్థమవుతుందా మీకు? ఇండస్ట్రీస్ ఏమున్నాయి, ఎస్సీజెట్స్ ఏమొస్తున్నాయి, రైల్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ. ఇప్పుడు వరంగల్లో ఎయిర్పోర్ట్ వస్తుంది, వరంగల్ పెరిగిపోతుంది రేట్లు. భోపాల్లో ఎయిర్పోర్ట్ వచ్చే రేట్లు పెరిగిపోయాయి ఆల్రెడీ. సో ఏది కొనుక్కోవాలన్న దానికి ఆ సమాధానం ఏంటంటే స్టాండర్డ్ రూల్ లేదు. మనిషి నుండి మనిషికి, ఇప్పుడు నీకు నచ్చేది మీ హస్బెండ్ నచ్చకపోవచ్చు, మీ అమ్మకి నచ్చకపోవచ్చు, మీ నాన్నకి నచ్చవచ్చు, మీ నాన్నకి నచ్చేది మీకు నచ్చవచ్చు. సో మన రిక్వైర్మెంట్ బట్టి, మన కెపాసిటీ బట్టి, మన బడ్జెట్ బట్టి, మన ఫైనాన్స్ బట్టి, మన సిబిల్ స్కోర్ బట్టి, మన ఎలిజిబిలిటీ బట్టి మేము యాజ్ ఏ స్ట్రాటజీగా రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ గా మమ్మల్ని అప్రూవ్ అయితే మేము మీకు అడ్వైజ్ ఇస్తాం. ఆ అడ్వైజ్ తీసుకొని కొనుక్కొని ఇప్పుడు వేల మంది బయర్స్ కొనుక్కొని ఎంతో మంది రెట్టింపు లాభాలు, మల్టీ ఫోల్డ్ ప్రాఫిట్స్. అంటే 10 రూపాయలు కొన్నాడు 100 రూపాయలు అయింది, 100 రూపాయలు కొన్నాడు 1000 రూపాయలు అయింది, 2000 కూడా అయింది, 3000 కూడా అయింది. 1977 లో మా ఫాదర్ వైజాగ్ లో 12 రూపాయలు పెట్టి గజం జాగా కొన్నారు. ఎంత? 12 రూపాయలు. ఇప్పుడు ఎంత అయి ఉండాలి? ఐడియా లేదు సార్, ఎంత ఉండొచ్చు? 1,00,000 నుండి 1,50,000 అయింది పర్ గజం. దీన్ని అంటారు సార్ అదృష్టం అని. కలిసి వచ్చే కాలంలో నడిచి వచ్చే కొడుకంటే ఇదేనేమో సార్ నిజంగానే. ఇప్పుడు మా ఫాదర్ కి ఆ లేఅవుట్ వేసి ఇప్పుడు 10 ప్లాట్లు తీసుకో బాబు అని. మా డాడీ మాకు ఆల్రెడీ ఇంటిది, మాకు అవసరం లేదు అని కొన్నాడు. అక్కడ 10 ప్లాట్లు కొనుక్కుంటే ఇప్పుడు కోట్లు, మిలియన్స్ ఆఫ్ రూపీస్, బిలియన్స్ ఆఫ్ రూపీస్. అట్లనే జూబ్లీహిల్స్ 11-15 రూపాయలు ఉండేది ఆ టైంలో. ఇప్పుడు 4 లక్షలు అయింది, 3 లక్షలు అయింది, 3.5 లక్షలు అయింది. జేబేరీలో మురళీమోహన్ గారు 750 రూపాయలు గూగుల్ ఆఫీస్ ఎదురుగా జేబేరీ ఎన్క్లేవ్ లేఅవుట్ వేశారు. ఈ రోజు 2.5 లక్షలు అయింది. సో రియల్ ఎస్టేట్ లో ఎక్కడ పెట్టుకున్న మంచిదే, కానీ మీ బడ్జెట్, మీ రిక్వైర్మెంట్ బట్టి మనం స్ట్రాటజీ మారుస్తాం. 4 చెప్పిన అడ్డంకికి 4 విధాలుగా ఉంటుంది. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు మన నెంబర్ ఆల్రెడీ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. మన అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదిస్తే మీకు మంచి అడ్వైజ్ ఇవ్వబడుతుంది. మళ్ళీ మీరు ఇబ్బంది పడకుండా మీ ట్రాన్సాక్షన్ పీస్ ఆఫ్ మైండ్ మీకు ఉంటుంది. ఎక్కడా చీటింగ్ ఉండదు. నాకంటూ చాలా మంది అడుగుతారు మీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, నాకంటూ ప్రాజెక్ట్స్ లేవు, పెట్టుకోలేదు, పెట్టుకోను. ఏ మార్కెట్ లో ఏవైతే బెస్ట్ ప్రాజెక్ట్స్ వాటిని మాత్రం సజెస్ట్ చేస్తాం. మొత్తం స్క్రూటినీ చేసుకుంటాం, లీగల్ ఒపీనియన్ చూస్తాం, అప్రూవల్ చూస్తాం. అవన్నీ మంచిగా ఉన్నదే 100 ప్రాజెక్టులు 5 ప్రాజెక్టులు 10 ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తాం. ఇన్వెస్టర్స్ కెన్ అప్రోచెస్ ఏ జోన్ అయినా, ఏ సెగ్మెంట్ అయినా మనం వీఆర్ అడ్వైజింగ్. నిజంగానే తూర్పు హైదరాబాద్ డెవలప్ అవుతున్న
సిటీ కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీకు లాభాలు ఖచ్చితంగా ఉంటాయి. బట్ కానీ కొంచెం వేచి చూడండి అని చెప్పేసి అత్తయ్య అంటున్నారు. సో స్థలం మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎప్పుడు చెడిపోయినట్టు చరిత్రలో లేదని చెప్తున్నారు. బట్ కానీ మీరు ఏ స్థలం కొన్నా సరే కొంచెం ఆలోచించండి. ఇటువంటి రియల్ ఎక్స్పర్ట్ ని సంప్రదించండి. అప్పుడు మీకు సరైన అవగాహనతో మీరు స్థలాన్ని కొన్నారనుకోండి, నిజంగానే మీ ఫ్యూచర్ బంగారు బాట అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.